సుస్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఈరోజు చెప్పే మోటివేషన్ వీడియో ప్రతి ఆదివారం మోటివేషన్ వీడియో అనేది వస్తుంది. అండ్ ప్రతిరోజు మీకు నా వీడియోస్ అనేది వస్తున్నాయి రెగ్యులర్. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనేది కంటిన్యూ లైక్ వీక్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 వీడియోస్ నావి కంటిన్యూ చూస్తున్నారు. మన తెలుగు రాష్ట్ర ప్రజలు అండ్ కర్ణాటక అండ్ సౌత్ ఇండియన్ హోల్ సౌత్ ఇండియన్ పీపుల్ ప్లస్ మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్, తర్వాత అబ్రాడ్ అనేది అంటే అవుట్ ఆఫ్ ఇండియా కూడా కంటిన్యూ మన వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. కలెక్షన్స్, ఫ్యాబ్రిక్స్ అండ్ డిజైన్స్ అనేది మీ దగ్గర చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్ అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. సో అదే సపోర్ట్, మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి నేను ఇంకా ముందుకు వచ్చి మీకోసం స్పెషల్ వెరైటీస్ తేవాలని చెప్పి చాలా అనుకుంటున్నాను. బట్ ఈ వీడియోలో చెప్పేది నేను చాలా ఉన్నాయి, బట్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను ఎలా చేయాలా, ఏం చేయాలనేది ప్రాపర్గా. సో ఫ్రెండ్స్, బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పి ఎంతోమంది ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అసలు అది పెడితే నాకు ఏమన్నా ప్రాఫిట్ ఉందా లేదా, ఏంటి ఎలా అనేది ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నారు. బిజినెస్ పెడితే నాకు లాభం వస్తుందా రాదా, లేదా పెట్టిన తర్వాత పెట్టుబడి ఎంత పెట్టాలా, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, పెడితే లాస్కి వెళ్తుందా లేదా, అసలు నా చుట్టుపక్కల ఏంటి, ఎలా చేయాలా, బిజినెస్ పెట్టిన రోజే నాకు గ్రోయింగ్ కావాలంటే కాదు, అది రాదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పేది వినండి. ఒక చిన్న బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నేను స్టార్టింగ్ సార్ నేను ఒక 5,000 10,000 నుంచి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. రాంగ్ స్టెప్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అది రాంగ్ స్టెప్. మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా, చేయాలనుకుంటున్నారా, ప్రాపర్గా బిజినెస్తో ముందుకు రావాలనుకుంటున్నారా, స్టార్టింగ్ అడుగు పెట్టిన ఒక 20-30 వేలు లేనిది అడుగు పెట్టకండి. 20-30 వేలు పెట్టుకుంటే అంటే రన్నింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకు టెన్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కాన్సెప్ట్ వెరైటీస్ ఉన్నాయి. కొత్త బిజినెస్ కొత్తగా అడుగు పెడుతున్నాం సార్ అన్న వాళ్ళు ఒక 20-30 ఇంట్లో అమ్ముకునే వాళ్ళు, అది కూడా మీ దగ్గర డబ్బు పరిస్థితి సరిగ్గా లేనున్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ రండి. ఎంతోమంది కొత్తగా పెట్టే వాళ్ళు ఉన్నారు. మాల్స్ పెట్టించాను, ఎంతోమందికి పెద్ద షాప్స్ ఓపెన్ చేయించాను, ఎంతోమందికి ఎన్నో సహాయం చేశాం, ఎంతోమందికి ఎన్నో రకాలుగా మా నుంచి సహాయం అనేది పొందింది. సో వాళ్ళు కూడా ఈరోజు ఒక స్థాయిగా ఉన్నారు. బట్ చాలామంది పెద్ద ఎత్తున బడ్జెట్తో వచ్చి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అలాంటి పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఆ లిస్ట్ ఉంది. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. నేను అనడం ఏంటంటే, మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, ఒకవేళ బడ్జెట్ ఉంటే పెద్ద ఎత్తున బడ్జెట్తోనే బిజినెస్ చెయ్యండి. వ్యాపారం అనేది సముద్రం, దీనికి అంతు లేదు. బట్ స్టార్టింగ్ అడుగు పెడుతున్నాం, మా దగ్గర డబ్బు ఉంది, స్పేస్ ఉంది, మేము కట్టించుకున్నాం మా సొంతము. ఎంతోమంది కర్ణాటక నుంచి ఒక కస్టమర్ వచ్చారు, ఇద్దరు సాఫ్ట్వేర్. బట్ లేడీకి వాళ్ళు సాఫ్ట్వేర్లో సంపాదించిన డబ్బులు ఒక 4 floor to 5 floors ఏదో 4 floors అయితే ఆల్రెడీ కట్టేశారు. సో అది ఒక మాల్ లాగా చేపించి కిడ్స్ వేర్, లేడీస్ వేర్, మెన్స్ వేర్ అండ్ శారీస్ సెక్షన్, ఇలా షాపింగ్ మాల్ అనేది వాళ్ళ ఊర్లో కేటాయించి. అంటే షాపింగ్ మాల్ ఎలా, మనం ఒక టౌన్ అంటే ఎలా, ఇప్పుడు చెప్తా వినండి. అనంతపూర్ ఉందనుకోండి, నా గురించి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అనంతపూర్ ఉంది, అనంతపూర్ పక్కన ఏమేమి ఉన్నాయి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, పామిడి, ధర్మవరం. ఇలా అనంతపూర్ డిస్టిక్ పక్కన ఉన్న ధర్మవరంలో ఒక మాల్ కట్టించారు. మీరు కూడా ప్లానింగ్ ఎలా చేయాలంటే, ఒక పెద్ద సిటీలో మీరు ఉన్నారంటే పక్కన, అంటే ఒక పెద్ద సిటీ ఉంది, పక్కన ఊర్లో ఉంటున్నారు మీరు, మీ ఊర్లోనే మీరు ఫ్యామిలీ షాపింగ్ మాల్ లాగా మీరు ప్లానింగ్ చేయండి ఫ్రెండ్స్. 100% మీ ఊర్లో సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే, మీ ఊర్లో లేకనే ఆ మనిషి బెంగళూరు పోతున్నాడు, లేదా అనంతపూర్ పోతున్నాడు, లేదా హైదరాబాద్ పోతున్నాడు, లేదా చెన్నై పోతున్నాడు. ఎందుకు పోతున్నారు? మన ఊర్లో సౌకర్యాలు లేదు, ప్రజెంట్ ఉన్న ఊర్లో మనకు స్టాక్ కలెక్షన్ వెరైటీ దొరకడం లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. ఒకవేళ నేను మాల్ పెట్టా, నాకు జరగడం లేదు, లేదంటే ఏమైనా ప్రాబ్లం అంటే ఎందుకు అంటే అది కూడా చెప్తా. మీరు మాల్స్ పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, 4 floors పెట్టారు, అయినా జరగడం స్లోగా ఉంది సార్. ఎందుకు అంటే కలెక్షన్స్ వెరైటీస్లో మీ దగ్గర ఉన్న డ్రాబ్యాక్. మీ దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పనోళ్ళు కూడా ఎలా ఉండాలా అంటే, మీ సేల్స్ మ్యాన్స్ ఎలా ఉండాలా, సెలెక్షన్స్ అనేది హాట్ కేక్గా ఉండాలా.
అప్డేట్గా ఉండాలా. కలెక్షన్స్ ఇప్పట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా నడుస్తున్నాయి, కస్టమర్స్ ఎలా చూస్తున్నారు, కంటిన్యూ. ఈరోజు నేను 500 రూపాయలు అమ్మే చీర ఇన్స్టాగ్రామ్లో లేడీస్ సింగిల్ చీర 1600 1800 విత్ ఫ్రీ షిప్పింగ్తో అమ్ముతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గర ఒక శారీ ఉంది, నేను ఒక శారీ 1199 రూపీస్ ఆన్లైన్కి స్పెషల్ ఐటమ్ చేశాను. ఆ చీర 2500 రూపాయలు. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తే నాకు మైండ్ పనిచేయాలి. అరే పిచ్చి జనాలు, నేను ఇచ్చే 1200 చీర 2500 కూడా కొంటున్నారు వేరే దగ్గర ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసంటే ఇంకా దానికి అసలు నేను ఏం చెప్పాలనేది కూడా అర్థం కావడం లేదు. అండ్ అదే చీర మా దగ్గర సార్ మీరు 1200 అంటే ఎట్లా సార్, మేము ఎలా అమ్మాలా సార్ అంటున్నారు. అరే మేడం ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చెక్ చేయండి. నా స్టాకు, నా వెరైటీ, నా ఐటము 2500 రూపాయలు, 1199 రూపాయల చీర 2500 రూపాయలకు అమ్ముతున్నారంటే ఒక్కసారి ప్రాఫిట్ క్యాల్కులేషన్ చేయండి ఎలా ఉంది. ఓకేనా? సో బిజినెస్ అందుకని చెప్పేది హోల్సేల్ పెట్టండి. మీరు కూడా హోల్సేల్ చేస్తున్నారా, లేదా మా నుంచి మీకు ఏమైనా ఫ్రాంచైజీస్ కావాలా, లేదా మీ సొంతం డబ్బులతో మీ పేరుతోనే మీరు మాల్ పెట్టాలో, లేదా మీ సొంతం షాప్ పెట్టాలనుకుంటున్నారా? బట్టల బిజినెస్ అనేది క్లాస్ బిజినెస్, గుర్తుపెట్టుకోండి. బట్టల బిజినెస్ అనేది క్లాస్ బిజినెస్. ఒక్కసారి బట్టల బిజినెస్ క్లిక్ అయిందా, మంచి షోరూమ్ పెట్టుకున్నామా, మంచి సేల్స్ మ్యాన్ని పెట్టుకున్నామా, మంచి డెకరేషన్ చేయించుకున్నామా, ఏసీ గీసీలు అన్నీ వేయించుకున్నామా, దర్జాగా ఒక్కసారి పేరు పడాలా. పేరు పడిందా ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది నడుస్తుంది. ఆ పేరు పడేకి మీరు ఏం చేయాలా, కష్టపడాలా. ఒక్కసారి పంట చేతికి, వర్షం పడింది పంట చేతికి వచ్చిందా, లెక్కనే లెక్క. అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కష్టపడుతున్నారు. రైతులు ఈరోజు ఎలా కష్టపడుతున్నారు, దాన్ని భూమి దున్నల్లా, విత్తనం వేయాలా, మట్టి తేవాలా, దాంట్లో రకరకాలైన ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ అన్ని చేసిన తర్వాత వర్షం టయానికి వర్షం రావాలా, ఆ టయానికి పంట చేతుకు రావాలా, అదే టయానికి సేల్స్ కావాలా. అంత ఈజీ కాదు. ఒక రైతు ఎంత కష్టపడతాడో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు రైతు కష్టపడే వాళ్ళు రైతులు కూడా లేరు. మన పొజిషన్ అది వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా బిజినెస్లోకి వస్తున్నారు. వాళ్ళు కూడా మంచి చదువులు చదివి జాబ్ చేస్తున్నారు. సో ఈరోజు రైతులకు కూడా కరువు వస్తుంది. ఇది పొజిషన్. కాబట్టి ఫ్రెండ్స్ రైతు వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, అండ్ బిజినెస్ని కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా ముందుకు రండి. నా కోరిక నాదొక్కటే, మీరు 2 పైసలు సంపాదిండి, మీ కస్టమర్ కూడా తక్కువ ఇవ్వండి, నేను కూడా మీకు తక్కువ ఇస్తా, మీరు కూడా మీ కస్టమర్కు తక్కువ అమ్మండి. మీ నుంచి 10 మంది బాగుపడాలని చెప్పి. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తా. మీరు నా దగ్గర 20,000 సరుకు కొంటున్నారు, 1,00,000 రూపాయల సరుకు కొంటారు. 1,00,000 రూపాయల సరుకు కొన్న రోజు మీ చుట్టుపక్కల, మీ ఇంటి దగ్గర మీకు తెలిసిన రిలేషన్, అరే ఈమె ఏం చేయలేదే, ఇంట్లో ఉందే, బాధగా ఉందా, లేదా ఆమెకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదా ఇంకోటి అలాంటి వాళ్ళకి మీరు ఒక 5,000 ఇచ్చి వాళ్ళకు కూడా బిజినెస్ స్టార్ట్ చెప్పండి. నువ్వు అమ్మ చెయ్యమ్మా, నేను నీ కోసం వెనకలున్నా, నేను నీకు తెచ్చిస్తా, నువ్వు అమ్ముకో, నువ్వే అమ్ముకో, ఏం బాధ లేదు, నేను ఇచ్చిన డబ్బులు నాకు మళ్ళీ తిరిగి టయానికి ఇయ్యమ్మా అని చెప్పి ఒక సహాయం చేయగలరు. బట్టల బిజినెస్ రాజా బిజినెస్. ఫ్రూట్స్లో ఏంది ఫ్రూట్ రాజా? మ్యాంగో, ఆమ్ ఫలోంకా రాజా హై. అలానే బిజినెస్లో కప్డే కా బిజినెస్ రాజా హై అనేది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఒక క్లాస్ బిజినెస్ ఇది. ఏం బిజినెస్ అమ్మా అంటే క్లోత్ షాప్స్, క్లోత్ ఎంపోరియం, శారీ షోరూమ్, ఎక్స్క్లూజివ్ శారీ షోరూమ్స్ ఉన్నాయి మాకి, మగ్గం వర్క్స్ ఉన్నాయి మాకి, మా దగ్గర పట్టు వర్క్స్ కలెక్షన్స్ ఉన్నాయి షాప్స్. అలా చెప్పడానికి కూడా 10 మందికి మీ ఫాదర్, మీ కొడుకు ఎక్కడైనా మీరు జాబ్ చేస్తుండొచ్చు, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎక్కడైనా కానీ, ఈవెన్ పూణే ఎక్కడైనా, ముంబై. బట్ మీ ఫాదర్, మీ మదర్ ఏం చేస్తున్నారని చెప్పడానికి అతనికి కూడా ఒక పేరు వస్తుంది. మాది షోరూమ్ ఉంది, మాది క్లోత్ బిజినెస్, మాది క్లోత్ షోరూమ్ ఎంపోరియం ఉందని చెప్పడానికి కూడా ఒక క్లాస్గా ఉంటుంది. సో బట్టల బిజినెస్ అనేది రాజా బిజినెస్. బట్టల్లో లాస్ ఉంటుందా? ఉండదు. ఎక్కడ లాస్ ఉంటుంది? మీ మైండ్లో లాస్ ఉంటుంది. మైండ్ని యూజ్ చేయండి, డబల్ పైసా సంపాదించండి. అదే బట్టల బిజినెస్ అంటారు దాన్ని. మామిడికాయ ఉన్నాయి, అన్ని తోళ్ళు ఎట్లున్నాయి? పచ్చగానే, ఎల్లో కలర్గానే ఉంది కదా, బట్ దాని లోపల ఏమున్నాయి? క్వాలిటీలు వేరే ఉన్నాయి. దాని తగ్గట్టుగా సంపాదిస్తున్నారు కదా డబ్బులు. సో అలానే ఇది కూడా బట్టల బిజినెస్ అనేది కూడా సంపాదించేది. కరెక్టా? సో 500 రూపాయల చీర మీరు 2,000కి అమ్మచ్చు, 800కి అమ్మచ్చు, 1500కి అమ్మచ్చు, 1200కి అమ్మచ్చు. బట్ టాలెంట్ ఎక్కడ అమ్మలం? టాలెంట్ మనలో ఉండాలట. అది ఎలా సేల్ చేయాలా, దాని ప్యాకింగ్ ఎలా చేసే పోతుందా, బాక్స్ ప్యాకింగ్లో ఎక్కువ వస్తుందా, కవర్ ప్యాకింగ్లో సేల్ చేయాలా, లేదా దీనికి వుడన్ బాక్స్ వేస్తే బాగుంటుందా, ఇవన్నీ ఎక్స్ట్రా ఆర్డినరీ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీ మైండ్ పని చేయాలి. లాస్ట్ ఒక మోటివేషన్ వీడియో పెట్టాను. బట్టల బిజినెస్లో చదువుకునేవాడు రావాలా, లేదంటే లేనివాడు కూడా బిజినెస్ చేయొచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు వస్తే ఇంకా దీనికి వాల్యూ ఎడిషన్ చేయొచ్చు, దీన్ని ప్రాఫిట్ తీసుకోవచ్చు. కాబట్టి నేను అది చెప్పడం.
సో బిజినెస్లో లాస్ ఉండదు. బట్టల బిజినెస్ మంచి బిజినెస్. సిఓడి కావాలా మా దగ్గర, సిఓడి స్పెషలిస్ట్ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సిఓడి ఫెసిలిటీ కావాలన్నా మాకు తెలియదు, మీరు ఏంటో ఏమంటే 100% సిఓడి ఇస్తాం. మా టీం ఉంది, ఆన్లైన్ చూడండి, పర్చేజ్ చేయండి. ఏం ప్రాబ్లం ఉన్నా మీ ప్రతి ప్రాబ్లంకు నేను జవాబుదారి, మీ ప్రతి పైసకు నేను జవాబుదారి. 100% నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. ప్రాపర్గా మీకు వెల్ సెటిల్ మీ బిజినెస్ సెటప్ చేసిస్తా ఫ్రెండ్స్. టెన్షన్ పడకండి. ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క అక్క, ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాంటాక్ట్ చేయండి. 100% నా నుంచి సపోర్టే ఉంటుంది, కానీ వేరే ప్రాబ్లం రాదు సాధ్యమైనంతవరకు. బట్ ఎంతోమంది నన్ను మిస్యూజ్ చేస్తున్నారు, ఎంతోమంది ఇప్పటికీ కూడా నన్ను మిస్యూజ్ చేస్తున్నారు. సరుకు తెప్పించుకుంటున్నారు, నాకు పోవడం లేదంటున్నారు, అయినా కూడా నేను రిటర్న్ తీసుకుంటున్నా. భయ్యా అక్క, అది పోవడం లేదంటే నీలో తప్పు ఉంది అక్క, చీరలో తప్పు లేదు. నేను ఇచ్చేది క్వాలిటీ జెన్యూన్గా ఉంటుంది. ఇంకొక మేడం కూడా ఎంతోమంది నాకు ఎన్నో మాటలకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, కానీ ఎంతోమందికి నేను చెప్పాను, ఒక వారం రోజులు పెట్టుకోండి, నెల రోజులు పెట్టుకోండి, 100% జరుగుతుంది. జరగదు అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు నేను సూరత్ వరల్డ్ మార్కెట్లో కూర్చున్నప్పుడు నా దగ్గర ఇంత వెరైటీస్ నడుస్తున్నాయంటే మీ దగ్గర కూడా నడుస్తుంది. ఎందుకంటే అది నడుస్తుంది కాబట్టి నా దగ్గర, నా షాప్లో ఉంది. లేదంటే నా షాప్లో ఆ సరుకు ఉండదు, నేను పెట్టను, అమ్మను. ఎందుకంటే నేను మీ డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇరికించుకునే బిజినెస్ నాదైతే కాదు. నేను డబ్బుల కోసం వ్యాపారం పెట్టలేదు. ఫస్ట్ పాయింట్లు వినండి. ఇవి మీకు ఒక చులకనగా ఉండొచ్చు, లేదంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే అన్నాను, నువ్వు కూడా అదే చెప్తాను, ఏంది సోది అనే మాత్రం కూడా మీకు అనిపించచ్చు. బట్ ఒకరి గురించి నాకు అవసరం లేదు. నా గురించి, నా వ్యూవర్స్, నా కస్టమర్స్, నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్ గురించి నాకు 100% బాధ. నాకు నా అభిమానాలు వాళ్ళు. నా కోసం నేను ఈరోజు కూర్చున్నా ఇక్కడ మాట్లాడుతున్నానంటే వాళ్ళ వల్ల ఇక్కడ కూర్చున్నా. వాళ్ళు చీరలే కొనకపోతే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ కూర్చొని? ఏం చేయలేను కదా. మీరే లక్షలాది మంది నాకు ఇచ్చిన సపోర్ట్, ప్రేమ, అభిమానం. కాబట్టి ఫ్రెండ్స్, మీకు నచ్చింటే కమెంట్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఇంకా ముందుకు షేర్ చేయండి. సూరత్కి వస్తున్నారు, మోసపోద్దండి అయ్యా. సూరత్లో మోసపోద్దండి అయ్యా. ఎందుకు మోసపోతున్నారయ్యా అర్థం కాలేదు ఇంతవరకు నాకు. ఇక్కడ నేను ఉన్నా, నా షాప్ ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నాం, మన టీం ఉంది, అందరు ఉన్నాం, ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఏ ప్రాబ్లం ఉంది? మీరు సూరత్ నుంచి వస్తున్నారా, బయట ఊరు నుంచి, సారీ సూరత్ కాదు, బయట ఊరు నుంచి సూరత్కి వస్తున్నారా, ఫ్లైట్లో వస్తున్నారా, ట్రైన్కి వస్తున్నారా, బస్సుకు వస్తున్నారా, మీరు ఎలా వస్తున్నారా చెప్పండి. మా పికప్, డ్రాపింగ్ అన్నీ ఉన్నాయి. మీకు టెన్షన్ ఎక్కడ నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కటి సౌకర్యాలు మా దగ్గర ఉన్నాయి. ఎటువంటి మీరు టెన్షన్ పడే పనే లేదు. బిందాస్గా రండి, కొనండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఈజ్ గోల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఏకైక షాప్ ప్రాంచల్ డిజినెస్ స్టూడియో వారి చేతి పట్టుకోండి. మీ లైఫ్ని బ్యూటిఫుల్గా ఆనందించండి ఫ్రెండ్స్. టెన్షన్ లేదు, బిందాస్గా. సో ఫ్రెండ్స్, అందరము ఒక్కరోజు పోవడమే, బట్ డబ్బుతో కాదు, ప్రేమతో, రిలేషన్తో, అభిమానంతో, ఒక గౌరవం చెప్పుకుంటూ పోతాం. అరే పలానా మనిషి ఉన్నిండే, నాకు ఒక దారి చూపించాడు, ఈరోజు ఆయన వల్ల నేను ఉన్నానే, నాకు అది కావాలా. డబ్బు వద్దండి, డబ్బు కాగితాలు. డబ్బులో ఎన్నో మందికి లక్షలు ఉన్నవాడు, కోట్లకు ఉన్నవాడు రోడ్డు మీద వచ్చిన, రోడ్డు మీద ఉన్నాడు, పైకి పోయినాడు. అది మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. ఆ పైన వాడి చేతిలో ఉన్నా మనం ఏం చేయలేము. ఏమున్నా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మనమంతా కలిసిమెలిసి ఉండాలా, మనమంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు రావాలి. కానీ మనమే కొట్టాడుకుంటే ఏమి రాదండి. సో ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అందరము హ్యాపీగా ఉందాం, ఇలానే ముందుకు కొనసాగదాం, బిజినెస్ చేద్దాం. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాల్ చేయండి, నేను ఉన్నా మీకోసం. మీ అన్న, మీ తమ్ముళ్ళలాగా సపోర్ట్ చేస్తా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఏమన్నా నచ్చిండే, నచ్చకపోయినా ఏమున్నా కూడా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ప్రతి కమెంట్ నాకు ముఖ్యం. మీ ప్రతి సపోర్ట్, మీ ప్రతి ఒక్క పాయింట్, మీరు యాక్చువల్గా నా కోసం టైం కేటాయించి ప్రతిరోజు 20 నిమిషాలు ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం చూసి 40 నిమిషాలు ఒక రోజుకి నా కోసం కేటాయిస్తున్నారంటే పేద నమస్కారాలండి. మీ ఆశీర్వాదాలు ఇలానే ఉండాలా, మీ సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నా నా నుంచి, మా ప్రాంజల్ టీం నుంచి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ ముందుకు వస్తాడో సెలవు తీసుకుంటే అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.